నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత 15 రోజులుగా ఢిల్లీలో సహా యావత్ దేశంలో హీట్ పెంచిన ఈ వ్యవహారం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై యువతరమంతా కదం తొక్కారు. దీనికి సీజేపీ కూడా జత కలిసింది. దీంతో జంతర్ మంతర్ వేదికగా సాగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా చేసింది. ఆఖరికి యువత కోరిక మేరకు తాను రిజైన్ చేస్తున్నానని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇంతటితో సీజేపీ ఆందోళనలు ముగిసినట్టేనా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ధర్మేంద్రకు వేరే శాఖను అప్పగిస్తారా, లేక పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఇస్తారా? కేంద్రం అసలు నెక్స్ట్ ఏం చేయబోతోంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. గత 15 రోజులుగా కొనసాగుతున్నటువంటి నిరసనలకు సంబంధించి ఒక పులి స్టాప్ అయితే పడినట్టే కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ, ప్రస్తుతానికి నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ కి సంబంధించిన వ్యవహారం కొలిక్కి వచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తోటి జెన్జీ ఈ కాక్రోజ్ ఉద్యమాన్ని విరమిస్తూ నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ప్రకటించిన తర్వాత ఏదైతే జాయింట్ ప్రెస్ మీట్ లో కూడా ఇటు కాక్రోజ్ పార్టీ నేతలు కీలక అంశాలను కూడా కేంద్రం ముందు ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తమపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీలను ఇవ్వలేదని, దానికి సంబంధించిన ప్రతులు మాకు కావాలంటూ కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించి 4 వారాల గడువును కూడా కేంద్రానికి విధించడం జరిగింది. 4 వారాల్లో ఏవైతే ఎఫ్ఐఆర్లు నమోదయ్యా వాటన్నిటిని కూడా కొట్టివేయాలంటూ కూడా గడువు విధించడం జరిగింది. ఇక తాము ఏదైతే విద్యాశాఖలో సంపూర్ణ మార్పులు కోరుకుంటున్నామో దానికి అనుగుణంగా సోమవారం పెట్టే బిల్లును స్వాగతిస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ప్రస్తుతం జంతర్ మంతర్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మరి ప్రస్తుతం ఎన్డీఎంసీ నేతలు, కార్మికులంతా కూడా ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వందల టన్నుల కొద్ది అక్కడ చెత్త పేరుకుపోవడంతో వాటన్నిటిని కూడా ప్రస్తుతం క్లీన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇటు కాక్రోచ్ జనతా పార్టీ మరి ఈ గత నెల రోజులుగా కూడా జంతర్ మంతర్ వేదికగా జరుపుతున్న తమ ఆందోళన దాదాపు ముగిసిందని చెప్పుకోవచ్చు. మరి ప్రహ్లాద్ జోషి కూడా దానికి సంబంధించిన అంశం పైన కూడా ఆయనకు ఏదైతే అదనపు బాధ్యతలు అప్పచెప్పారో దానికి సంబంధించిన అంశం పైన కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఎటువంటి బాధ్యత ఇచ్చినా తాను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ మరి నిన్న ఆయన రాజీనామా అనంతరం ఈ యొక్క నిరసనను అయితే విరమించుకోవడం జరిగింది. దీంట్లో అనేక మంది కూడా ఒక్కొక్క రకంగా ఈ యొక్క ఉద్యమాన్ని అయితే తీసుకురాగలిగారు. అయితే ఏదైతే జూలై 20వ తేదీన చలో సంసద్ కార్యక్రమం పేరు మీద నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన అంశంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఇది నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాగా మారిపోబోతుందంటూ కూడా వ్యాఖ్యానించినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ యువత చాలా భిన్నంగా ఉంటుందనేది కూడా మరొకసారి కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ ద్వారా నిరూపితమైందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా హింసకు తావివ్వకుండా శాంతియుతమైన వాతావరణంలోనే తాము ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా కొన్ని చెదురుమదురు ఘటనలు 1-2 చోట్ల లాఠీ చార్జ్ తో పాటు బాష్పవాయు గోళీలను కూడా ప్రయోగించడం జరిగింది. వందల సంఖ్యలో వస్తారనుకున్న యువకులు లక్షల సంఖ్యలో వచ్చేసరికి పోలీసులు దాదాపు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరి జంతర్ మంతర్ వద్దనే తమ నిరసనలు వ్యక్తం చేయడము, దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడము, ఆ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ కి కాక్రోచ్ పార్టీ మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది ఒక జాతీయ ఉద్యమంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి తన రాజీనామాను సమర్పించడంతో దాదాపు ఇటు ప్రస్తుతం ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అయితే ముగిశాయని చెప్పొచ్చు. మరి 4 వారాల తర్వాత మరోసారి కేంద్రాన్ని కలుస్తామంటూ కూడా ఇప్పటికే కాక్రోచ్ పార్టీ నేతలు చెప్పిన నేపథ్యంలో మరి 4 వారాల తర్వాత ఇప్పటికే ఏదైతే చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఎఫ్ఐఆర్లను కొట్టివేయడం వీటన్నిటిపైన కూడా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఝాన్సీ, రైట్, థాంక్యూ గోపి.